ఇక్కడైతే పోపు ఎర్రగా వేగుతోంది. అలాగే పోపులో ఇంగు వేస్తున్నాను. మరి నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొంపతీసి పులిహోర ఏమైనా చేస్తున్నాను, పులిహోర పోపు చూపిస్తున్నా అనుకుంటున్నారా? కాదండి. టమాటా సీజన్ కదా! టమాటా పచ్చడి అయితే పెట్టాను. ఒకసారి నేను ఎట్లా పెట్టాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే, వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో చూసేందుకు అవకాశం ఉంటుందండి. ఇంకా ల్యాగ్ లేకుండా, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు వాచ్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. ఎక్కడా మెత్తబడకుండా, మచ్చలు గిచ్చలు లేకుండా ఉన్నవి 2 కేజీలు టమాటాలు పచ్చడికైతే నేను తీసుకున్నాను. అలాగే మంచి టమాటాలు చూసారా, నేను చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాను. చక్కగా కడిగి తువ్వాలతో ఇట్లా తుడిచేసుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుని చక్కగా ఆరిపోయిన తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చడికి కావలసినటువంటి ఉప్పు, కారం, చింతపండు ఇవే కదండి మెయిన్. సో ఇక్కడ కేజీ టమాటాలకి 100 గ్రామ్స్ పిక్క తీసింది. పిక్క తీసి ఈనెలు, నారలు అన్నీ కూడా తీసుకుని రిమూవ్ చేసుకుంది. కేజీకి 100 గ్రామ్స్ చొప్పున 200 గ్రామ్స్ చింతపండు కాస్త ఎక్కువ ఉందని నేను మిగిలింది పక్కన పెట్టేశానండి. అట్లానే కారం కూడానండి. కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200 గ్రాములు. మీరు కారం తక్కువ తింటామంటే కాస్త తగ్గించేసుకోవచ్చు. మాకు కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు కారం 100 గ్రామ్స్ చొప్పున వేసుకోవచ్చు. అట్లనే ఉప్పు కూడానండి. ఇప్పుడు కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం, అంటే మనకు ఉప్పు వెయిట్ కాబట్టి. అలాగే పచ్చడి కోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్తో పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా మెంతులు, అలాగే పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర, ఈ 2 కూడా కలిపి మాడకుండా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎర్రగా ఫ్రై చేసుకుని ఇవి పొడిగొట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, వీటిని ఇప్పుడు చక్కగా కోసుకుందామండి. ఈ మధ్యలో ఉంటుంది కదండి, ఈ మధ్యలోనిది కట్ చేసి పెద్దేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ చిన్నవి కాకుండా మీకు చూపిస్తాను. ఉంది కదా, ఇది తీసేద్దాం. అట్లానే ఇది కూడా తీసేద్దామండి. ఇప్పుడు వీటిని 4 ముక్కలు చేసుకుందాం. అంతేనండి, 4 ముక్కలు. ఒక టమాటాని 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలినవి కూడా కట్ చేసుకుందాం. చక్కగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న టమాటాలు కూడాను నేను చక్కగా కట్ చేసుకున్నాను. అంటే ఒక టమాటా 8 ముక్కలు అన్నమాట. 2 అరచెక్కలు చేసుకుని ఒక చెక్క 4 ముక్కల్లా కట్ చేసుకున్నా. ఇవి మొత్తం 2 కేజీలు టమాటాల ముక్కలు అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. మనం వేసుకున్నటువంటి టమాటాలు దీంట్లో అడుగు మాడకుండా ఉండడం కోసమని కొంచెం వేరుశనగ నూనె అయితే వేసామండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసేద్దాం. ఇదిగోండి, ఇట్లా వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి కోసం మనం వాడేటటువంటి ప్రతి పాత్ర, ఈవెన్ ఈ గరిట కూడాను తడి లేకుండా ఉండాలండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది ఒకసారి అంతా కూడా కింద నుంచి పైకి ఒకసారి కలిపేసుకుందాం. కలిపి మీకు చూపెడతాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా, కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200 గ్రాములు. 200 గ్రాముల చింతపండు. ఈ చింతపండును కూడా ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేసుకుందాం. చింతపండు మాత్రం చూడండి, పిక్కలు, నారలు లేకుండా చూసుకోండి. చూసారా, మెత్తగా మైనం గుజ్జులా ఉంది. ఇది కూడా దీంట్లో వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇట్లా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడాను పూర్తిగా అబ్జర్వ్ అయిపోయి టమాటా ముక్క మెత్తగా మగ్గిపోవాలండి. ఇంకా మనకి ముక్కలు ముక్కల్లాగే కనిపిస్తుంది. దీంతో పాటు చింతపండు కూడా మగ్గిపోవాలి.
ఇదిగోండి. ఇంకొంచెం టైం పడుతుంది. ఇట్లా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మనం మూతను పెట్టకూడదండి. మూత పెట్టేసామనుకోండి, ఆ ఆవిరి కూడా మళ్ళా దీంట్లో పడిపోద్ది. సో, మూత పెట్టకుండా ఇట్లా ఉడికించుకుందాం. ఓకే. చూసారు కదండీ! ఇట్లా అయింది కదా! ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనం దీంట్లో ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ గ్లాస్ ఉంది కదా! మనం టీ తాగే గ్లాసు. దానికి సగానికి కాస్త ఎక్కువగా నేను కళ్ళుప్పు తీస్తున్నాను. ఇది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు వేసాక ఇంకాస్త పలచబడతదండి. సో, అడుగు పట్టకుండా మాత్రం కలుపుతూ ఉండండి. ఇక్కడ నాకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఓకేనండి. చూసారు కదా! ఇలాగ గట్టిగా దగ్గరికి అయిపోవాలండి. మొత్తం దాంట్లో నుంచి వచ్చిన ఆ నీళ్ళన్నీ కూడాను ఎగిరిపోయి ఇలా దగ్గరికి అయిపోవాలి ముద్దలాగా. ఇప్పుడు వీటిని మనం స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. ఇక్కడ మనం వేపుకున్నటువంటి మెంతులు, జీలకర్ర ఉంది కదండి! ఇవి కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని దీంట్లో ఈ తొక్కవలసినటువంటి వెల్లుల్లి పలుకులు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి. చూసారు కదా! మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి టమాటాలు ఈ విధంగా గట్టిగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, అలాగే ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఒక 5, 6 పాయలు, అలాగే కారం, వీటన్నిటిని కలిపి ఇవి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ముందుగా వేపి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర, మెంతులు పొడి, అలాగే కొలిచిపెట్టుకున్నటువంటి కారం, వీటినన్నిటినీ కూడా ఉడికించుకున్న టమాటాల్లో శుభ్రంగా కలుపుకొని ముందుగా కడిగి తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకున్నటువంటి మిక్సీ జార్కి ఇది కొంచెం కొంచెం మెత్తగా కాటుకలాగా మిక్సీ పట్టుకోవాలండి. నేను మళ్ళా చెప్తున్నా, మనం వాడేటటువంటి ప్రతి పాత్ర ఈవెన్ స్పూన్ నుంచి అన్నీ కూడా పొడిగా ఉండాలండి. ఇక్కడ చూసారా మెత్తగా కాటుకలా నేను మిక్సీ చేసుకున్నా. మీకు ముక్కలుగా కావాలి అని అంటే 3/4 చేసుకోండి. లేదు మెత్తగా కావాలి అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తరువాత ఇక్కడే మనం ఒక్కసారి ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏమైనా పడుతుంది అని అంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోపుకి నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి. మీరు నువ్వుల నూనె అయినా వాడచ్చు, పల్లి నూనె అయినా వాడచ్చు. దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా ఆవాలు, పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర, అట్లానే పెద్ద టేబుల్ స్పూన్తో మినప్పప్పు, పెద్ద టేబుల్ స్పూన్తో శనగపప్పు, ఇవి అన్నీ కూడాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఏమంటే పావు కేజీకి ఎక్కువ ఆయిల్ వేసుకున్నా నేను. దగ్గర 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నా. అలానే ఒక స్పూన్ నిండుగా ఇంగువ కూడా వేసుకున్నా. అలాగే తుంచి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఒక 7, 8 వేసుకోండి. అలాగే తడిగా ఉన్నటువంటి కరివేపాకు కూడాను దీంట్లో యాడ్ చేసుకోండి. కరివేపాకు ఏమాత్రం తడి ఉండకూడదండి. పొడిగా ఉన్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. పోపును మాత్రం మాడనివ్వకండి, అస్సలు మాడనివ్వకుండా ఎర్రగా వేయించుకోండి. మీరు దీంట్లోనే తొక్క తీసి పెట్టుకున్నటువంటి తెల్లుల్లి పలుకులు కూడా వేసుకోండి. నేను మిక్సీ చేసేటప్పుడే గుప్పెడుకి ఎక్కువగా తెల్లుల్లి పలుకులు వేసుకున్నాను. వేసుకోవచ్చండి, మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవచ్చు. నాకైతే ప్రెజెంట్ తోలు తీసి పెట్టినవి రెడీగా లేవు, అందుకనే నేను తర్వాత మళ్ళీ ఫ్రై చేసి పచ్చడిలో కలుపుకుంటాను. మీరు మాత్రం రెడీ చేసుకొని తాలింపులోనే తెల్లుల్లి పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఎర్రగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి తాలింపుని చల్లారనివ్వండి. చల్లారిన తరువాత ఈ పోపులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కలిపేసుకుని ఒక్కసారి అంతా కూడా కలుపుకొని గ్లాస్ జార్లోనైనా లేకపోతే పచ్చళ్ళు నిల్వ చేసుకునే జార్లోనైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చండి. తడి తగలకుండా ఉంటే 6 నెలలకి పైచిలుకు ఎక్కువ ఇది నిలవ ఉంటుంది. ఓకేనండి, తాలింపు అయితే చల్లారింది. నేనైతే పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తాలింపుని ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. సో ఒక్కసారి కింద పడకుండా జాగ్రత్తగా మొత్తం పచ్చడి అంతటికీ పోపు కలిసేలాగా
జాగ్రత్తగా అంతా కలిపేసుకొని చల్లారిన తర్వాత మనం దీనిని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇడ్లీ కానీ, దోస కానీ, లేకపోతే కాస్త ఉప్మా చేసుకొని ఇంత పచ్చడి పక్కన వేసుకొని కూడా తినేయొచ్చు. లేదు అన్నంలోకి ఎప్పుడైనా సరే పప్పు, కూర ఏది అందుబాటులో లేదు అంటే కాసింత పచ్చడి వేసుకొని కలుపుకొని ఒక అప్పడం ముక్క వేపుకొనైనా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి పచ్చడి ఎలా కుదిరింది అన్నది మీకు చెప్తా. మౌత్ వాటరింగ్ అండి బాబు. వేస్ట్ చేయకూడదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ వాల్యుబుల్ సపోర్ట్ని నాకెప్పుడు ఇట్లానే ఇస్తూ ఉండండి. ఇంకా పచ్చడి కలుపుకుని టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తా. ఇదిగోనండి. ఆహా! సూపర్ అండి. ఇంకా వర్ణించడానికి లేదు. అంత రుచిగా ఉంది. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చాలా చక్కగా కుదిరింది.